శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ 21, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే సుమారుగా 43 సంవత్సరాల తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి కువైట్కి రావడం జరిగింది. ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక విమానంలో కువైట్కి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి ఆయన కువైట్కి చేరుకోవడం జరిగింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కువైట్లో ఏర్పాటు చేసినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మొదటగా ఈ కువైట్లో ఉన్నటువంటి ఈ గల్ఫ్ లేబర్ క్యాంపులో ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే కార్మికులు ఉంటారో, ముఖ్యంగా కంపెనీలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వారితోటి కలిసి వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వారితో పాటు ఛాయ్ తాగి అలాగే వారితో పాటు కొద్దిగా టిఫిన్స్ అవి తినడం జరిగింది. వారితో కొంచెం మాట్లాడి అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు ఏవైతే ఉంటాయో అలాగే ఎలా ఉంది ఏంటనేది కొద్దిగా ముచ్చటించడం జరిగింది వాళ్ళతోటి. అనంతరం కువైట్లో మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తిలకించడం జరిగింది. అలాంటి అక్కడికి హాజరయ్యారు. దాని తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారితో కొంతసేపు ముచ్చటించారు. దాని తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కువైట్లోని ఈ సాదల్ అబ్దుల్లా ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ మన జాతిని ఉద్దేశించి అలాగే కువైట్లో ఉంటే మన భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం కువైట్లో ఇవాళ సాయంత్రం 7 గంటలకి అరేబియన్ గల్ఫ్ కప్ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ సంబంధించినటువంటి ఓపెనింగ్ సెరమనీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు మరియు కువైట్కి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ గారు అందులో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించినట్టు కొన్ని వీడియోలు అయితే కొన్ని వాటన్నిటి మీకు అందిస్తాను, చూడొచ్చు. అయితే మన నేను కమ్యూనిటీ గురించి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది ఆయన. అలాగే ఈ అరేబియన్ గల్ఫ్ కప్కు సంబంధించిన ఓపెనింగ్ సెరమనీ అవుతుందో అది చాలా గ్రాండ్గా నిర్వహించారు. నేనైతే నాకు ఎప్పుడు చూడలేదు ఇంతవరకు కువైట్లో. సో అంతటి గ్రాండ్గా నిర్వహించారు. బాణసంచాలు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ చాలా బాగున్నాయి. సో మీరు లైవ్ చూసినట్లయితే చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా చూసిన వాళ్ళకి ఇంకా చాలా ఆనందించుంటారు. లైవ్ చూసినా సరే మీరు చాలా ఆనందపడి ఉండొచ్చు. అయితే మన దగ్గర కొన్ని వీడియో బిట్లు అయితే ఉన్నాయి, వాటిని మీకు నేను చూపిస్తాను. సో అందులో చూడండి ఎంత గ్రాండ్గా అక్కడ కార్యక్రమాన్ని అతనికి ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలు అన్నింటినీ మీకు నేను ఇప్పుడు అందిస్తాను, వాటిని మీరు చూడొచ్చు. అయితే వాటిని చూసే ముందు మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు అయితే కనుక పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో నిట్టు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు గరుడపూరి ఇతీష్ కుమార్ ఇవాళ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 275 రూపాయల 33 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24.80 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26.260 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్లో ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ని ఇతను ప్రకటించినారని చెప్పుకున్నాం కదా. రేపు రానున్నటువంటి శుక్రవారం ఏదైతుందో అప్పటి వరకు వెండి వస్తువులపైన ఆఫర్లు ఇతను ప్రకటించున్నారండి. సో వెండి వస్తువుల్లో అక్కడ ఆభరణాలు ఇతనికి చాలా ఉన్నాయి. అంటే రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం గత 2-3 రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం. సో అక్కడ ఉన్నటువంటి వెండి ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో మినిమం 5 దినార్ల నుంచి ఇతనికి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఏ ఆభరణం తీసుకున్నా సరే అందులో 30% డిస్కౌంట్ ఇతనికి ఇస్తారు. కాబట్టి ఎవరైనా వెండి వస్తువులు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మాలియాలో సూకల్ వతియాలో షాప్ నెంబర్ 121లో ఉంటుంది. नजर में और प्रधानमंत्री उसको महत्व देते हैं, बहुत बड़ा शक्ति जी। और ये भी हमने देखा है कि जब भी कोई समस्या इनको होती है, कामगारों को होती है, भारतवंशियों को कहीं भी किसी देश में होती है, तो सरकार तत्परता से उसका उस वक्त काम करती है, उस वक्त कदम उठाती है और वहाँ की सरकारों के साथ भी तालमेल करती है। जो राष्ट्रीय राजनयिक स्तर पर जिस तरीके से रिश्तों को आगे बढ़ाया जाता है, कभी मुश्किल में अगर हमारे भारतवंशी पड़ते हैं तो ये तालमेल उस वक्त काम आता है। कहाँ तक ये इस तरह के दृश्य और प्रधानमंत्री का इन कामगारों के बीच पहुंचना इस विश्वास या भरोसे को भी बहाल करता है प्रभु दयाल जी कि संकट की घड़ी में देश उनके साथ हमेशा खड़ा है। देखिए, मैंने कभी नहीं देखा कि कोई इतना टॉप लेवल लीडर वर्कर्स के साथ जाके इस तरह से घुल मिलकर बैठा है और उनके वेलफेयर को पर्सनली जानने की कोशिश कर रहा है। आप देखिए कितने जोश और खरोश के साथ प्रधानमंत्री का वहां पर वेलकम किया गया, इस्तकबाल किया गया है। और ये बात साफ होती है कि अगर हमारे प्राइम मिनिस्टर खुद पर्सनली इतना वेलफेयर में इंटरेस्ट ले रहे हैं वर्कर्स के, तो कुवैत गवर्नमेंट पे भी जरा सा एक इशारा हो जाता है
कि वो भी उतना इंटरेस्ट ले, क्योंकि ये हमारे गेस्ट वर्कर्स हैं। भारत के जो वहां वर्कर्स हैं वो हमारे लिए, हमारी सरकार के लिए, हमारे प्रधानमंत्री के लिए इतना ज्यादा महत्व रखते हैं, तो उनका खुद भी ये फर्ज बनता है, यानी कुवैती सरकार का फर्ज बनता है कि वो इनके वेलफेयर को कायम रखने की कोशिश करे। तो ये बहुत बड़ा स्टेप है और कभी देखने में नहीं आता है। प्रधानमंत्री मोदी जी हमेशा जोर देते आए हैं कि वर्कर्स का वेलफेयर उनका एक बहुत बड़ा उद्देश्य रहता है ऐसे दौरों में। जी बिल्कुल, यानी ये प्रधानमंत्री नरेंद्र मोदी अपने देश के भारतवंशियों के कामगारों के बीच जाकर बैठे हैं, तो ये संकेत सरकार के लिए भी है, उस देश की सरकार के लिए भी है कि हम भी अपने कामगारों को इतना महत्व देते हैं, आप भी हमारे कामगारों का ख्याल रखें। लेकिन प्रभुदयाल जी, जब भी कोई भारत जैसे देश के प्रधानमंत्री जब किसी देश में जाते हैं तो उनकी हर गतिविधि पर, हर कार्यक्रम पर सबकी नजर होती है। तो प्रधानमंत्री का इस कार्यक्रम पर जाहिर है कि ये संकेत सिर्फ कुवैत ही नहीं, कुवैत के बाहर अन्य देशों तक भी पहुंचेगा कि हम अपने भारतवंशियों, अपने श्रमिकों, अपने कामगारों को महत्व देते हैं, आप भी उनका ख्याल रखें। जी बिल्कुल, ये तो संकेत जाता ही है। अगर हमारे प्रधानमंत्री ये पर्सनल संदेश दे रहे हैं कि हमारे वर्कर्स उनके लिए इतना महत्व रखते हैं, तो दूसरे देश को भी ये संकेत ऑटोमेटिकली जाता है कि उन्हें भी ऐसा ही करना चाहिए। तो जो वर्कर्स का वेलफेयर है ये बहुत मुश्किल होता है इसको मेंटेन करना, क्योंकि इसके में बहुत से लेवल्स होते हैं। डायरेक्ट उनके जो एम्प्लॉयर्स होते हैं वो मिसट्रीट करते हैं, लेबर एजेंसीज अक्सर तवज्जो नहीं देती इनके कंप्लेंट्स पे, तो ऊपर अर्थव्यवस्था में महत्वपूर्ण योगदान दे रहे हैं और साथ ही भारत के साथ भी उनका जुड़ाव, आदर का भाव देख सकते हैं, जो वो शब्दों में तो बयां कर ही रहे हैं, लेकिन उनके चेहरे के भाव भी ये बता रहे हैं कि वे कितने उल्लासित हैं। जहां भारी तादाद में प्रवासी भारतीय उपस्थित हैं अपने प्रिय प्रधानमंत्री के प्रति अपना स्नेह प्रदर्शित करने के लिए, और यहाँ आप देख सकते हैं पारंपरिक वाद्य यंत्रों के साथ प्रधानमंत्री का स्वागत किया जा रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी जहां भी जाते हैं वहां प्रवासी भारतीय अपनी संस्कृति का प्रदर्शन करते हुए ये संकेत भी देते हैं कि वे जहां भी रहें, लेकिन उनकी जड़ें निरंतर भारत के साथ जुड़ी हुई हैं। तो यहाँ भारत का असम का नृत्य और पारंपरिक नृत्य जिनकी झलक प्रधानमंत्री देख रहे हैं, और वाद्य यंत्रों के साथ प्रधानमंत्री का स्वागत करते हुए प्रवासी भारतीयों की ओर से ये एक विशेष
माता की। भारत माता की। भारत माता की। नमस्कार। अभी 2-2.5 घंटे पहले ही मैं कुवैत पहुंचा हूं और जब से यहां कदम रखा है तब से ही चारों तरफ एक अलग ही अपनापन, एक अलग ही गर्मजोशी महसूस कर रहा हूं। आप सब भारत के अलग अलग राज्यों से आए हैं, लेकिन आप सभी को देखकर ऐसा लग रहा है जैसे मेरे सामने मिनी हिंदुस्तान उमड़ आया है। यहां पर नॉर्थ, साउथ, ईस्ट, वेस्ट, हर क्षेत्र के अलग अलग भाषा बोली बोलने वाले लोग मेरे सामने नजर आ रहे हैं, लेकिन सबके दिल में एक ही गुंज है। सबके दिल में एक ही गूंज है, भारत माता की। भारत माता की। यहां हर कल्चर की फेस्टिविटी है। अभी आप क्रिसमस और न्यू ईयर की तैयारी कर रहे हैं, फिर पोंगल आने वाला है, मकर संक्रांति हो, लोहड़ी हो, बिहू हो, ऐसे अनेक त्योहार बहुत दूर नहीं है। मैं आप सभी को क्रिसमस की, न्यू ईयर की और देश के कोने कोने में मनाए जाने वाले सभी त्योहारों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आज निजी रूप से मेरे लिए ये पल बहुत खास है। 43 इयर्स, 4 दशक से भी ज्यादा समय, 43 इयर्स के बाद भारत का कोई प्रधानमंत्री कुवैत आया है। आपको हिंदुस्तान से यहां आना है तो 4 घंटे लगते हैं, प्रधानमंत्री को 4 दशक लग गए। आप में से कितने ही साथी तो पीढ़ियों से
कुवैत में ही रह रहे हैं। बहुतों का तो जन्म ही यहीं हुआ है और हर साल सैकड़ों भारतीय आपके समूह में जुड़ते जाते हैं। आपने कुवैत के समाज में भारतीयता का तड़का लगाया है। आपने कुवैत के कैनवास पर भारतीय हुनर का रंग भरा है। आपने कुवैत में भारत के टैलेंट, टेक्नोलॉजी और ट्रेडिशन का मसाला मिक्स किया है। और इसलिए मैं आज यहां सिर्फ आपसे मिलने ही नहीं आया हूं, आप सभी की उपलब्धियों को सेलिब्रेट करने के लिए आया हूं। साथियों, थोड़ी देर पहले ही मेरी यहां काम करने वाले भारतीय श्रमिकों, प्रोफेशनल से मुलाकात हुई है। ये साथी यहां कंस्ट्रक्शन के काम से जुड़े हैं, अन्य अनेक सेक्टर्स में भी अपना पसीना बहा रहे हैं। भारतीय समुदाय के डॉक्टर्स, नर्सेज, पैरामेडिक्स के रूप में कुवैत के मेडिकल इंफ्रास्ट्रक्चर की बहुत बड़ी शक्ति है। आप में से जो टीचर्स हैं वे कुवैत की अगली पीढ़ी को मजबूत बनाने में सहयोग कर रहे हैं। आप में से जो इंजीनियर्स हैं, आर्किटेक्ट हैं, वे कुवैत के नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर का निर्माण कर रहे हैं। और साथियों, जब भी मैं कुवैत की लीडरशिप से बात करता हूं तो वो आप सभी की बहुत प्रशंसा करते हैं। कुवैत के नागरिक भी आप सभी भारतीयों की मेहनत, आपकी ईमानदारी, आपकी स्किल की वजह से आपका बहुत मान करते हैं। आज भारत रेमिटेंस के मामले में दुनिया में सबसे आगे है, तो इसका बहुत बड़ा श्रेय भी आप सभी मेहनत कर साथियों को जाता है। देशवासी भी आपके इस योगदान का सम्मान करते हैं। साथियों, भारत और कुवैत का रिश्ता सभ्यताओं का है, सागर का है, स्नेह का है, व्यापार कारोबार का है। भारत और कुवैत अरब सागर के दो किनारों पर बसे हैं। हमें सिर्फ डिप्लोमेसी ने ही नहीं बल्कि दिलों ने आपस में जोड़ा है। हमारा वर्तमान ही नहीं बल्कि हमारा अतीत भी हमें जोड़ता है। एक समय था जब कुवैत से मोती, खजूर,
और शानदार नस्ल के घोड़े भारत जाते थे और भारत से भी बहुत सारा सामान यहां आता रहा है। भारत के चावल, भारत की चाय, भारत के मसाले, कपड़े, लकड़ी यहां आती थी। भारत की टीकवुड से बनी नौकाओं में सवार होकर कुवैत के नाविक लंबी यात्राएं करते थे। कुवैत के मोती भारत के लिए किसी हीरे से कम नहीं रहे हैं। आज भारत की ज्वेलरी की पूरी दुनिया में धूम है, तो उसमें कुवैत के मोतियों का भी योगदान है। गुजरात में तो हम बड़े बुजुर्गों से सुनते आए हैं कि पिछली शताब्दियों में कुवैत से कैसे लोगों يتفضل الآن حضرة صاحب السمو أمير البلاد الشيخ مشعل الأحمد الجابر الصباح حفظه الله. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.